వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ద్వారా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? హాయ్, మై నేమ్ ఇస్ సౌమ్య నాగశ్రీ. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏలూరు. సో వీసోర్స్ గురించి ఫస్ట్ ఎలా తెలిసింది? మా ఫాదర్ గోల్ ఏంటంటే ఏదైనా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని. సో అలా మా ఫాదర్ సెర్చ్ చేసినప్పుడు వీసోర్సే టాప్ 1లో కనిపించింది. సో ఇంకా వీసోర్స్కి వచ్చాం మేము. సో వీసోర్స్లో అడుగు పెట్టిన తర్వాత నుంచి వీళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది, అలాగే మీకు ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్? యాక్చువల్లీ నేను అయితే జీరో నాలెడ్జ్తో వచ్చాను. సిఎస్సి కంప్లీట్ అయింది, బట్ ఇంకా నాకు అబ్రాడ్ గురించి అవన్నీ ఏమీ నాకు తెలియదు అనమాట. సో ఇక్కడికి వచ్చినాక శ్రీనివాస్ సార్ గైడెన్స్తో నాకు ప్రతిదీ డీటెయిల్గా చాలా రోజులు తీసుకుని మరీ చెప్పారు నాకు. వీళ్ళు సపోర్ట్ ఉంటే చాలు, మనం వెళ్ళొచ్చు ఎక్కడికైనా. లోన్ పెట్టుకుని, సో వితౌట్ ఎనీ ప్రాపర్టీస్ కొలాటరల్ లేకుండా మేము లోన్ పెట్టుకున్నాం అనమాట. సో 40 lakhs లోన్ శాంక్షన్ అయింది. నేను ఇప్పుడు ఫ్లై అవడానికి రెడీగా ఉన్నాను. ఏ కంట్రీకి వెళ్తున్నారు? ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు? నేను యూకే కంట్రీకి వెళ్తున్నాను, ఈస్ట్ లండన్. సో పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. మేము అనుకోలేదు ఇక్కడ దాకా వస్తామని. సో ఫీలింగ్ ప్రౌడ్. ఓకే, ఈ వీసా ప్రాసెస్ అలాగే లోన్ ప్రాసెస్ అంతా కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోయింది? సో నా సర్టిఫికేట్స్ కొంచెం లేట్ అవడం వల్ల 1 month డిలే అయింది, కానీ లేదంటే ఫాస్ట్గానే అవుతుంది. అండ్ మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేప్పుడు కూడా ఇప్పుడు వీసా ప్రాసెస్లో కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో ఎలాంటి ప్రిపరేషన్ ఉండింది? ఈ విషయంలో ఎలాంటి సపోర్ట్ వచ్చింది వీసోర్స్ నుంచి? నాకు వీసోర్స్ నుంచి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారన్నమాట. దగ్గరగా 5 ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. ఒక్కొక్కటి మనకి ఏం మిస్టేక్స్ చేస్తున్నాం అవన్నీ చెప్పి ఇంప్రూవ్మెంట్ చేసి అవన్నీ గైడ్ చేశారన్నమాట. సో దానివల్ల నేను మాక్కి రెడీగా ఉన్నాను ఇప్పుడు. సో స్కాలర్షిప్ వచ్చిందా మీకు? స్కాలర్షిప్ వచ్చింది. 2000 pounds వచ్చింది అనమాట స్కాలర్షిప్. వీసోర్స్ సర్వీస్ ఓవరాల్గా ఎలా అనిపించింది? వచ్చేటువంటి స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉంటూ ఉంటారు, కన్ఫ్యూజన్ మైండ్తో వస్తూ ఉంటారు ఇలాగే. సో వాళ్ళకి ఏం చెప్తావు? నేను ఖచ్చితంగా వీసోర్స్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఏ బర్డెన్ లేకుండా చాలా ఫ్రీగా, చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా తెలుస్తుంది. సో మనం వచ్చి ఇక్కడ గైడెన్స్ తీసుకోవచ్చు. సార్ అండ్ మేడమ్స్ ఆల్సో చాలా ఫ్రీగా మాట్లాడతారు మనతో. ఏ చిన్న డౌట్ ఉన్నా కాల్ చేసినా ఎనీ టైం అవైలబుల్గా ఉంటారు. ఈ కన్సల్టేషన్కి, కౌన్సిలింగ్ అన్నింటికి కూడా వీసోర్స్ మీకు ఏమైనా ఛార్జ్ చేసిందా అండి అమౌంట్? లేదు, 0 amount. యూకేకి అసలు ఏమీ ఛార్జ్ చేయలేదు మాకు. కన్సల్టెన్సీయే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు మాకు. 1 రూపీ కూడా ఆశించకుండా టోటల్ కౌన్సిలింగ్ అంతా ప్రొవైడ్ చేసి మీకు చక్కగా మంచి గైడెన్స్ ఇచ్చేసి మీకు యూకే ఎడ్యుకేషన్కి ఒక దారి చూపించింది అంటారు. వాళ్ళ పెద్దనాన్న గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో మీరే సౌమ్యని వీసోర్స్కి తీసుకొచ్చారు అని కూడా చెప్పింది సౌమ్య. సో ఏం చెప్తారు వీసోర్స్ గురించి? మేము చెప్పేదంటే ఏం లేదమ్మా, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మా. ఇప్పుడు మా తమ్ముడు గారు వచ్చేపాటికి ఏలూరు జూట్ మిల్లో వర్క్ చేసేవాళ్ళు. ఆ వర్క్ కూడా అది వాళ్ళు అనివార్య కారణాల్లో ఆ జూట్ మిల్ క్లోజ్ చేయడం వల్ల వర్క్ కూడా లేదు. ఈ పిల్లలకి ఇంజనీరింగ్ అయిపోయి ఉన్నారు. అవుట్ ఆఫ్ పంపించాలంటే ఎట్లా పంపించాలి అనే దానికోసం మేము వెతుకుతున్నాం. అప్పుడు మేము యూట్యూబ్ ద్వారా చూడగానే వీసోర్స్ వారి ఇంటర్వ్యూ చూసి మేము దానికి ఇన్స్పైర్ అయ్యి వచ్చి సార్ని కలిసి వారి ద్వారా ప్రొసీడింగ్స్ చేస్తున్నాం. సో ఎలా అనిపించింది వీళ్ళ సర్వీస్ కావచ్చు? మీకు స్టార్టింగ్ నుంచి కూడా లోన్ ప్రాసెస్ వీటన్నిటిలో ఎలాంటి మాకు ఆమోదకరంగా ఉందమ్మా. మాకు ఏమీ తెలియకుండా మేము వీళ్ళ నమ్మి వీళ్ళ దగ్గరికి వచ్చాము. తేజ సార్ కానీ, మిగిలిన వాళ్ళు కానీ, బ్యాంక్ స్టాఫ్ కానీ ఎవరైనా సరే మాకు తెలియంది ఇట్లా మీరు ప్రొసీడింగ్స్ అవ్వండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మొబిలైజ్ చేసి ఆ లోన్ ఫండింగ్స్ కానీ మిగిలిన కానీ ఏదైనా కానీ వాళ్ళు మాకు చెప్పి చేయిస్తున్నారు. ఓకే, సో ఇలాగే మీలాగా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేటువంటి స్టూడెంట్ అబ్రాడ్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వీసోర్స్ గురించి ఏం చెప్తారు? మేమైతే వీసోర్స్ వారు ఇచ్చే సర్వీసు చాలా బాగుంది. ఎందుకనంటే మిడిల్ క్లాసులో పిల్లల్ని బీటెక్ వరకు చదివించి కూడా అవుట్ ఆఫ్ పంపించడానికి మా దగ్గర స్తోమత లేదు అనుకునే పేరెంట్స్కి వీళ్ళు ఒక స్టాండ్ మెట్టు లాంటిది. సో డబ్బులు లేవు అని ఆగిపోకుండా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా వీసోర్స్ని ట్రై చేయొచ్చు. వీసోర్స్ని ఫాలో అయితే వాళ్ళు ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది లేదు అనేది వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేయట్లేదు. మీకు ఫండింగ్ లేదు, మేము బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం, వెళ్ళండి చదువుకోండి, అక్కడ స్థిరపడండి, ఆ లోన్ కట్టుకోండి. సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.